Hello students, welcome to Ekam IAS Academy. Today మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే వర్క్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది ఎందుకు అంటే రీసెంట్గా మనకి వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 వచ్చింది కదా, దీని మీద సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. అసలు ఆ కేసు ఏంటి అండ్ అసలు వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ సెషన్లో. అండ్ ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్, మనకి ఇది GS2 పాలిటీలో ఉంది కాబట్టి సిలబస్లోని ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్. సో చూద్దాం. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ని మనం ఈ సబ్ టాపిక్స్గా నేర్చుకుందాం. ఓకే, సో ఎప్పుడైనా సబ్ టాపిక్స్లో నేర్చుకుంటే ఇట్ విల్ బీ ఈజీలీ రిటైన్ ఫర్ లాంగర్ టైం. ఓకే, సో అండర్స్టాండింగ్ ద వర్క్ ప్రాపర్టీ, then governance and management of Waqf, need for Waqf Amendment Act 2025, features of Waqf Amendment Act 2025, key issues under consideration in Supreme Court. Okay, so let's start our discussion with Waqf property. Waqf ante Arabic lo donation and meaning మాట. సో ఎవరు డొనేట్ చేస్తారు? డొనేషన్ ఆఫ్ పర్సనల్ ప్రాపర్టీ బై ముస్లిమ్స్. దేనికోసం? రిలీజియస్, చారిటీస్ ఆర్ ఫర్ ప్రైవేట్ పర్పస్. అంటే ఒక పర్టిక్యులర్ ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరైనా ముస్లిం అండ్ ఈవెన్ నాన్ ముస్లిం అయినా దేవుడు పర్పస్ కోసమైనా ఆర్ ఎనీ సోషల్ సర్వీస్ లైక్ స్కూల్స్ అని లేకపోతే హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి దేనికైనా ఒక పర్టిక్యులర్ కాజ్ కోసం డొనేట్ చేస్తే దాన్ని వక్ఫ్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఓనర్షిప్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారు? గాడ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? 3 విధాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకటి రిటర్న్ ఫామ్లో అంటే వీలునామా ద్వారా, ఓరల్ అంటే మాట ఇచ్చి, ఆర్ బై యూజ్. బై యూజ్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ కాల్డ్ ఎక్స్ ఉన్నారనుకోండి, అతని ఇంటి పక్కన కొంత స్థలం ఉంది, ఆ దగ్గర ఒక మాస్క్ కూడా ఉంది. సో ఆ మాస్క్ వాళ్ళు ఏదైనా రిలీజియస్ గ్యాదరింగ్ కోసమో లేకపోతే ఇంకేదైనా సోషల్ సర్వీస్ కోసమో ఆ ల్యాండ్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఈ పర్సన్ ఎక్స్చేంజ్ దేవుడి సేవ కదా అని చెప్పి అది యూజ్ చేయనిస్తూ ఉంచారనుకోండి. సో చాలా ఏళ్ళ తరబడి అది అదే పర్పస్ కోసం యూజ్ అయితే దాన్ని కూడా ఆటోమేటిక్గా డొనేటెడ్ ల్యాండ్ అయిపోతుంది అన్నమాట. అంటే డొనేటెడ్ అంటే వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది. సో ఎన్ని విధాలుగా అవుతుంది? 3 విధాలుగా. దట్ ఈస్ రిటర్న్ ఫామ్, ఓరల్, బై యూజ్. స్టేటస్ ఏంటి? పర్మనెంట్. అంటే ఏంటి? మనకి ఎవరైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీగా దానం చేస్తారనుకోండి, దాన్ని మళ్ళీ తిరిగి అడగడానికి లేదు. అంటే ఇప్పుడు మనకి కాంతారా మూవీలో ఏమవుతుంది, రాజు కొంత ల్యాండ్ని ట్రైబల్స్ కోసం దేవుడి పేరు మీద ఇచ్చేస్తారు కదా, తిరిగి మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చి అడుగుతారు కదా, అలా అడగడానికి లేదు అన్నమాట. సో వక్ఫ్ ప్రాపర్టీ ఒక్కసారి నువ్వు దేవుడికి ఓనర్షిప్ రాసిస్తే యూ కెనాట్ రిక్లెయిమ్ బ్యాక్. ఓకే, సో దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ పర్మనెంట్. దెన్ క్యాన్ బి అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ క్యాన్ బి మూవబుల్ ఆర్ ఇన్మూవబుల్. ఓకే, సో మనకి ఇండియాలో మెజారిటీ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏంటి? ఇమ్మూవబుల్ కేటగిరీలోకి వస్తే అది కూడా ల్యాండ్ అన్నమాట. సో ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ చూసాం కదా. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ గవర్నెన్స్ అండ్ ఓవర్సైట్. అంటే ఇప్పుడు చాలా డొనేషన్స్ దేవుడి పేరు మీద ఇస్లాంలో చేశారనుకోండి, ఇవన్నీ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో వీటిని ఎవరినో ఒకరు మేనేజ్ చేయాలి కదా, దానికోసం వచ్చిన యాక్టే ఈ వక్ఫ్ యాక్ట్ మాట. సో మనకి ప్రీవియస్లీ 1954లో ఫస్ట్ ఒక యాక్ట్ వచ్చింది, దాన్ని అప్డేట్ చేస్తూ 1995లో ఇంకో యాక్ట్ వచ్చింది, అంటే దాన్ని రీప్లేస్ చేసింది యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం న్యూస్లో ఉన్న ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది చూడండి, దట్ ఈస్ 2025. అది ఈ 1995 యాక్ట్ని అప్డేట్ చేస్తుంది అన్నమాట. దిస్ ఈస్ ద అంటే ఒక వక్ఫ్ యాక్ట్ అన్నది వక్ఫ్ ప్రాపర్టీస్ అంతా డీల్ చేసే ఒక అంబ్రిల్లా యాక్ట్ లాంటిది అన్నమాట. ఓకే, సో అందులో మనకి ప్రైమరీగా డీల్ చేసేవి కొన్ని బాడీస్ సెట్ చేసే. ఒకటి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. సో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ పని ఏంటి? ఇట్స్ అన్ అడ్వైజరీ బాడీ. అండ్ పేరు సజెస్ట్ చేస్తున్నట్టే ఇది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది అండ్ దీని వర్క్ ఏంటి? అడ్వైజ్ చేస్తుంది. స్టేట్ లెవెల్లో వక్ఫ్ బోర్డ్స్ అని చెప్పి ఉంటాయి, ఆ వక్ఫ్ బోర్డ్స్కి వర్కింగ్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అడ్వైజ్ చేస్తూ ఉంటుంది. సో నౌ కమ్స్ టు అ వక్ఫ్ బోర్డ్. వాట్ ఈస్ దిస్ వక్ఫ్ బోర్డ్? వక్ఫ్ బోర్డ్ ఏంటంటే స్టేట్ లెవెల్లో ఉన్న అన్ని వక్ఫ్ ప్రాపర్టీస్కి కస్టోడియన్లా యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో వీటి పవర్స్ ఏంటి? బేసిక్లీ designation of any property
యాజ్ వక్ఫ్. అంటే ఇప్పుడు బై యూజ్ అని చెప్పి అనుకున్నాం కదా, ఒక మెథడ్ ఆఫ్ డినోటింగ్ వక్ఫ్ ఎలాగా దానం యూజ్ ద్వారా. సో అది ఫైనలైజ్ ఎవరు చేస్తారంటే వక్ఫ్ బోర్డ్స్ చేస్తాయి. ఓకే, అండ్ వక్ఫ్ బోర్డ్ కాంపోజిషన్ ఏంటి, బేసికలీ చైర్మన్ ఉంటారు. అండ్ మనకి ఈవెన్ స్టేట్ మనకి పార్లమెంటేరియన్స్లో ఉన్న ముస్లిమ్స్ అండ్ ఈవెన్ మనకి స్టేట్ బార్ కౌన్సిల్లో ఉన్న ముస్లిం మెంబర్స్ వాళ్ళందరూ ఈ వక్ఫ్ బోర్డ్స్లో మెంబర్స్ మాట. సో వీటి పవర్ ఏంటి, డెసిగ్నేషన్ అండ్ ఏవైనా ట్రాన్స్ఫర్, వక్ఫ్ ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ ఇవ్వాలన్నా లీజ్కి ఇవ్వాలన్నా ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే దీస్ వక్ఫ్ బోర్డ్స్ తీసుకుంటాయి. ఓకే, దే ఆర్ అట్ స్టేట్ లెవెల్. నెక్స్ట్ అండ్ వీ హ్యావ్ ముట్వాలి. హూ ఇస్ దిస్ ముట్వాలి అంటే కేర్ టేకర్ ఆర్ మేనేజర్. దేనికి, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ స్టేట్ లెవెల్లో ఉన్న కంప్లీట్ వక్ఫ్ ప్రాపర్టీస్ని చూసుకుంటాయి. సో ఇండివిజువల్గా కొన్ని వక్ఫ్ బోర్డ్స్ని డైరెక్ట్గా చూసుకున్న పర్సన్ ఎవరంటే ఈ ముట్వాలి, హూ ఇస్ అ మేనేజర్. అండ్ సర్వే కమిషనర్. ఈ సర్వే కమిషనర్ ఏం చేస్తారంటే అసలు ఎన్ని వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో లిస్ట్ మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ వక్ఫ్ ట్రిబ్యునల్. ఇప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్ పని ఏంటంటే ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి లీగల్ డిస్ప్యూట్స్లోకి వెళ్తే సో వాటిని హ్యాండిల్ చేస్తుంది అన్నమాట ఈ వక్ఫ్ ట్రిబ్యునల్. సో ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ లైక్ కాంపోజిషన్ ఏంటి, మనకి స్టేట్ జ్యుడిషియల్ ఆఫీసర్ విత్ ర్యాంక్ నాట్ బిలో డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ ఇంక్లూడ్స్ అన్ ఆఫీసర్ ఫ్రమ్ ద స్టేట్ సివిల్ సర్వీసెస్ అండ్ అ పర్సన్ హూ హ్యాస్ అన్ ఎక్స్పర్టీస్ ఇన్ ఇస్లామిక్ లా. ఇది మనకి ఇప్పుడు ఉన్న కొత్త యాక్ట్లో ఇది మారిందన్నమాట. ఓకే, అండ్ అవార్డ్, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డ్ మాత్రం ఫైనల్, అంటే దీనికి అపీల్ చేయడానికి లేదు. ఓకే, నెక్స్ట్ సో అసలు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఓకే, ఫస్ట్ వన్, ఒపేక్ అండ్ పూర్లీ మేనేజ్ ల్యాండ్ రికార్డ్స్. అంటే ఇప్పుడు వర్క్ బై యూజర్ అండ్ వర్క్ ఏంటి మనకి మామూలుగా ఈవెన్ బై ఓరల్ ఫామ్లో కూడా మనం వర్క్స్ని డినోట్ చేయొచ్చు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి దెర్ ఈస్ నో ఫార్మలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి లీగల్ డిస్ప్యూట్స్ బాగా పెరిగిపోతున్నాయి. Okay, opaque and poorly managed land records, one of the reason. And arbitrary use of section 40. So what is this section 40? Section 40 అన్నది ఏంటంటే వక్ఫ్ బోర్డ్స్ కి is the final authority to designate the any property as a వక్ఫ్. సో సెక్షన్ 40 మనకి ఏం చెప్తుంది, ఏదైనా ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ లేదా డెసిగ్నేట్ చేసేది వక్ఫ్ బోర్డ్ అనే పవర్ ఇస్తుంది అన్నమాట. సో ఈ సెక్షన్ 40ని మిస్యూజ్ అవుతుంది చాలా చోట్ల. సో ఎగ్జాంపుల్ మనకి పంజాబ్లోని 2022 ఈ టైంలోని చాలా ప్రొటెస్ట్లు అయ్యాయి. ఎందుకంటే నాన్ ముస్లిం ప్రాపర్టీ చాలా ప్రాపర్టీస్ వక్ఫ్స్గా డెనోట్ అయిపోయాయి అన్నమాట. సో దానివల్ల పబ్లిక్ ప్రొటెస్ట్లు అయ్యాయి అండ్ లీగల్ డిస్ప్యూట్స్ వచ్చాయి. అండ్ అంతెందుకు మనకి తెలంగాణలో 2023 ఈ టైంలో కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ దిస్ మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ 40. ఓకే, దెన్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఉమెన్ అండ్ మైనారిటీస్. సో ఇప్పుడు వక్ఫ్ కౌన్సిల్ అయినా వక్ఫ్ బోర్డ్స్ అయినా ఇందులో ఉమెన్ మెంబర్స్ చాలా తక్కువ. మనకి ఆర్టీఐ 2022 ఆర్టీఐలో చూస్తే 90% ఆఫ్ వక్ఫ్ బోర్డ్స్లో ఉమెన్ మెంబర్స్ లేరు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే యాక్ట్ ఇంక్లూజివ్గా ఉండట్లేదు కదా. సో అదొక ఇష్యూ. ఇంకొకటి మాసివ్ ఎంక్రోచ్మెంట్ అండ్ అండర్ యూటిలైజేషన్. అంటే ఇక్కడ మనకి ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజ్ అవ్వలేదు అండ్ ఫార్మలైజ్ అవ్వకపోవడం వల్ల ఈవెన్ వక్ఫ్ ప్రాపర్టీస్లో చాలా ఎంక్రోచ్మెంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి కోసం. అండ్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే మనకి వక్ఫ్ ట్రిబ్యునల్ అవార్డ్ ఏంటి, వక్ఫ్ ట్రిబ్యునల్ అవార్డ్ ఏంటి, ఇట్స్ అ ఫైనల్ కదా. సో దీనికి అపీల్ చేయడానికి లేదు. సో దానివల్ల కూడా ఒక ఇష్యూ మాట. సో దీన్ని కూడా రెక్టిఫై చేయడానికి, అంటే జస్టిస్ యాక్సెసిబిలిటీ ఇక్కడ ఇష్యూ అవుతుంది కదా. సో దాన్ని అపీల్ చేయడానికి లేకపోతే యాక్సెసిబిలిటీ ఇష్యూ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. సో వీటిని ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికే మనకి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 వచ్చింది. ఇట్ ఈస్ అన్ అప్డేట్ ఆఫ్ ద వక్ఫ్ యాక్ట్ 1995. ఓకే, నెక్స్ట్. సో కీ ఫీచర్స్ ఆఫ్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025.
సో అసలు కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని పేరు రీనేమ్ చేసింది. ఏంటి? ఉమీద్ యాక్ట్, మీనింగ్ యూనిఫైడ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. అండ్ ఫార్మేషన్ ఆఫ్ వక్ఫ్, వాట్ ఆర్ ద చేంజెస్ బేసికలీ డన్? ఇట్ రిమూవ్స్ వక్ఫ్ బై యూజర్. సో మనకి 3 ఫార్మ్స్లో ఉన్నది. ఒకటి వక్ఫ్ బై యూజర్ కదా, దీన్ని రిమూవ్ చేసింది. అండ్ రిమూవ్ చేస్తూ ఇకపై కొత్తగా ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ ఏమైనా డినోట్ అయితే ఈ కేటగిరీతో డినోట్ చేయడానికి లేదు, కానీ ఆల్రెడీ ఉన్నవి మాత్రం అలాగే ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ డోనర్ రిక్వైర్మెంట్స్. సో డోనర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ బై ముస్లిం అండ్ he has to be a Muslim for at least 5 years మాట. ఓకే, దిస్ ఈస్ ద ఒక రిక్వైర్మెంట్. అంటే ముస్లిం ఒక 5 years ఉంటేనే డోనర్ చేయడానికి వాళ్ళకి అర్హత వస్తుంది. ఇంకొకటి ఫ్యామిలీ వక్ఫ్ కెనాట్ డినే ఇన్హెరిటెన్స్ రైట్స్ టు ఫిమేల్ హెయిర్స్. సో ఫ్యామిలీ వక్ఫ్ అంటే ఏంటి? సో వక్ఫ్ అలాల్ ఔలాద్ అంటారు దాన్ని. ఓకే, సో ఫ్యామిలీ వక్ఫ్ అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ, థింక్ సపోజ్ ల్యాండ్ ఉందనుకోండి, ల్యాండ్ని డొనేట్ చేశారు. ఏంటి? సమ్ మాస్క్ ఆర్ సంథింగ్ దే హ్యావ్ డొనేటెడ్. ఇక్కడ మనకేంటంటే ఓనర్షిప్ రైట్స్ మన మీద ఉండవు. వక్ఫ్ ప్రాపర్టీస్లో ఓనర్షిప్ రైట్స్ కంప్లీట్గా ఇంకా మాస్క్కి వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ని దే హ్యావ్ లీజ్డ్ ఇట్ ఫర్ సమ్ పర్పస్ టు సమ్ వన్. సో ఇందులో నుంచి వచ్చే మనీ ఉంది కదా, ఈ మనీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ ఉంటుంది. అంటే ఈ ఓనర్షిప్ రాస్తున్నప్పుడే అందులో మెన్షన్ చేయొచ్చు మాట. ఒకవేళ ఇందులో నుంచి నేను ల్యాండ్ వెనక్కి తీసుకోను, కానీ దానిలో నుంచి వస్తున్నది ఏదైనా కొంత షేర్ నా ఫ్యామిలీకి ఇవ్వాలి అని రాయొచ్చు. ఓకే, దాన్ని ఫ్యామిలీ వక్ఫ్ అంటారు. ఓకే, సో ఈ ఫ్యామిలీ వక్ఫ్ని ఫ్యామిలీలో ఉన్న మేల్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు అన్నమాట, కానీ ఫిమేల్కి కూడా అర్హత ఉంది ఆ ఇన్హెరిటెన్స్లోని అని ఇదొక కొత్త మార్పు తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ నో గవర్నమెంట్ ల్యాండ్ క్యాన్ బి డిక్లేర్డ్ యాజ్ వక్ఫ్. సో ఎంక్రోచ్మెంట్స్ తగ్గించడానికి నో గవర్నమెంట్ ల్యాండ్ కెనాట్ బి వక్ఫ్. డిటర్మినేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు ముందు మనకి ఎవరు చేసేవాళ్ళు డిటర్మినేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీ? ఫైనల్ వక్ఫ్ బోర్డ్ చేసేది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అథారిటీ ఇచ్చారు. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తాడంటే హీ విల్ మేక్ అ సర్వే అండ్ హీ విల్ రిపోర్ట్ టు ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్స్కి చెప్తుంది, ఓకే ఇది 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 కాదు ఈ ప్రాపర్టీ, దీన్ని తీసేయండి వక్ఫ్ ప్రాపర్టీలో నుంచి అని చెప్పి. సో ఫైనల్ అథారిటీ ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. నెక్స్ట్ సర్వే ఆఫ్ వక్ఫ్. సో సర్వే ఆఫ్ వక్ఫ్ కూడా మనకి ఎవరే ఉండేవాళ్ళు? సర్వైవర్ ఒక పర్టికులర్ సర్వే చేయడానికి ఒక పర్సన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా కలెక్టర్కే ఇచ్చారు ఆ వర్క్ కూడా. స్టేట్ రెవెన్యూ లాస్ ప్రకారం హీ హ్యాస్ టు డూ దిస్ వర్క్ ఆల్సో. నెక్స్ట్ ట్రిబ్యునల్ అండ్ లీగల్ ప్రాసెస్. సో ట్రిబ్యునల్ కంపోజిషన్ ఇప్పుడు సిమిలర్ వక్ఫ్ ట్రిబ్యునలే ఉంది, దాని కంపోజిషన్ కొంచెం చేంజ్ అవుతుంది. డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ జాయింట్ సెక్రటరీ ఉంటారు. ఓకే, దిస్ ఈస్ ద చేంజ్ ఇట్ హ్యాస్ డన్. అండ్ ఈవెన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇస్లామిక్ లా. అండ్ ఎపీల్స్ ముందు దాంట్లో లేవు, ఇప్పుడు ఏంటి ఎపీల్స్ ఉన్నాయి. ఎవరికి చేయొచ్చు? హైకోర్టుకి చేయొచ్చు, అది కూడా విత్ ఇన్ 90 days మాట. ఓకే, నెక్స్ట్ అండ్ సెంట్రల్ వర్క్ కౌన్సిల్ చేంజెస్. సో సెంట్రల్ వర్క్లో కూడా కొన్ని చేంజెస్ చేశారు. ఒకటి ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే 2 members షుడ్ బి నాన్ ముస్లిమ్స్ అండ్ ముస్లిం రిప్రజెంటేటివ్లో గ్యారంటీగా 2 women members కూడా ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది? లా ఇంక్లూజివ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, రైట్? సో లా అన్నది ఇంక్లూజివిటీ పెరుగుతుంది. సో ఉమెన్ మెంబర్స్ ఉండాలి. ఓకే, సెంట్రల్ గవర్నెన్స్ పవర్స్ ఏంటి ఇక్కడ? సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే రూల్స్ ఫ్రేమ్ చేయొచ్చు అండ్ ఈవెన్ దేని మీద రిజిస్ట్రేషన్స్, ఆడిట్స్ అండ్ బోర్డ్ ప్రాసెసింగ్ మీద. అండ్ ఈవెన్ వక్ఫ్ బోర్డ్ అకౌంట్స్ని క్యాగ్ కానీ ఆడిట్ చేయడానికి ఆర్ ఇంకేదైనా బాడీ ఆడిట్ చేయడానికి కూడా ఇది ఆదేశాలు ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ సపరేట్ వక్ఫ్ బోర్డ్ ఫర్ సెక్ట్స్. సో ఇప్పుడు మనకి ముస్లిమ్స్లోని చాలా సెక్ట్స్ ఉంటాయి. మనకు తెలిసినటువంటి సున్నీ, షియా, బోరా,
ఓకే. సో ఇలాంటి సెట్స్కి సపరేట్గా వర్క్ బాడీస్ పెట్టాలి అని చెప్పన్నారు. ఓకే. అండ్ డిజిటలైజేషన్ అండ్ వెరిఫికేషన్. సో మనం ఇందాక నీడ్ ఫర్ వర్క్లో చూసాం కదా, చాలా అంటే ఫార్మలైజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఎంక్రోచ్మెంట్స్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అది తగ్గించడానికి డిజిటలైజేషన్ ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన 6 monthsలో ఇలా డిజిటలైజేషన్ అన్నీ అయిపోవాలి. సో దానివల్ల ఎంక్రోచ్మెంట్స్ తగ్గుతాయి అన్నమాట. ఓకే. ప్రొటెక్షన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్ అంటే మనకి Schedule 5 అండ్ Schedule 6 ఏరియాస్ ఉన్నాయి కదా, అందులో ఏ పర్టికులర్ వర్క్ ప్రాపర్టీ ఉండకూడదు అని వన్ ఆఫ్ ద ఇండికేషన్. ఓకే. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్. సో మనకి ప్రతి వర్క్ ప్రాపర్టీ అరౌండ్ 7% కాంట్రిబ్యూషన్ వర్క్ బోర్డ్స్ చేస్తుందన్నమాట మెయింటెనెన్స్ కోసం. సో దాన్ని ఈ కొత్త అమెండ్మెంట్లో 5%కి తగ్గించారు. ఎందుకు? సో ఈ అమౌంట్ ఉంది కదా, సో దట్ ఎక్కువ అమౌంట్ చారిటీ పర్పస్ కోసం వెళ్తుందని. ఎందుకంటే మెయిన్ వర్క్ పర్పస్ ఏంటి, చారిటీ కోసం. సో ఆ చారిటీ పర్పస్ సోల్ ఆఫ్ ద యాక్ట్ ప్రాపర్గా ఉండాలని చెప్పి ఈ కాంట్రిబ్యూషన్ వర్క్ బోర్డ్స్కి తగ్గించారు. ఓకే. నెక్స్ట్ కీ ఇష్యూస్ అండర్ కన్సిడరేషన్. సో ఇప్పుడు ఈ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళింది అంటే దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్. సో పిటిషనర్స్ అసలు ఎందుకు, వాట్ ఈస్ ద అబ్జెక్షన్స్ దే హ్యావ్ రైజ్డ్. ఓకే. ఫస్ట్ వన్ డీనోటిఫికేషన్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ మనకి వర్క్ బై యూజర్ ఉంది కదా, సో దీనివల్ల ఏంటంటే ఇది చెల్లదు అని చెప్తున్నారు కదా, సో దాన్ని డీనోటిఫికేషన్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్ అన్నారు. ఇది ఒక ఇష్యూ రేజ్ అయింది. ఇంకొకటి ఇంక్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిం మెంబర్స్. సో ఇందాకే చూసాం కదా మనకి వర్క్ కౌన్సిల్లో ఇంక్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిం మెంబర్స్ని ఇంక్లూడ్ చేశారు, 2 members ఉండాలని చెప్పి. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అన్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ Article 26. Article 26 ప్రకారం ఏంటి, ఫ్రీడమ్ టు మేనేజ్ యువర్ రిలీజియస్ అఫైర్స్ కదా. ఓకే. సో ఇది అగేన్స్ట్గా Article 26కి వస్తుంది నాన్ ముస్లిం మెంబర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల అని ముస్లిం పిటిషనర్స్ ఇది ఒక వాదనగా చెప్పారు. ఇంకొకటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కెన్ డిసైడ్ ద వర్క్ ప్లాన్స్. సో ముందు వర్క్ బోర్డ్స్ డిసైడ్ చేసేది ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్లోకి చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు అన్నది ఇంకొక వాదన. నెక్స్ట్ పిటిషనర్స్ క్వశ్చన్ ద పర్సెప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూయెన్షియాలిటీ ఆఫ్ వర్క్ యాక్ట్ ఇన్ సుప్రీం కోర్ట్. పర్సెప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూయెన్షియాలిటీ అంటే ఇప్పుడు ఏదైనా యాక్ట్ పార్లమెంట్ చేసిందంటే ఆ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్కి తగ్గట్టుగా ఉంటుందంట అని నమ్ముతుంది సుప్రీంకోర్టు. అంటే ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఇస్ అ బేసిక్ బాడీ, దాని మీద మనం లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ వర్క్ చేస్తుంది. సో పార్లమెంట్ లెజిస్లేటివ్ మేకింగ్ బాడీ కాబట్టి సో దాని నుంచి ఒక యాక్ట్ వస్తే అది కాన్స్టిట్యూషనల్కి అనుగుణంగా ఉంటుందని నమ్ముతుంది. సో అప్పుడు దాని మీద కేసు వెళ్తే ఏది బాగాలేదో ఏంటో చూస్తుంది. కానీ ఇక్కడ పిటిషనర్స్ ఏమంటున్నారంటే అసలు ఈ వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ పరంగానే లేదు. సో సుప్రీంకోర్టుని యూ డోంట్ అస్యూమ్ దట్ సిన్స్ ద లెజిస్లేటర్ హ్యాస్ మేక్ ద యాక్ట్, అంటే పార్లమెంట్ యాక్ట్ చేసింది కాబట్టి మీరు అనుకోవద్దు అది కాన్స్టిట్యూషనల్ పరంగా ఉందని చెప్పి. సో అలా చూడొద్దు అని చెప్తున్నారు అన్నమాట. దాన్నే పిటిషనర్స్ క్వశ్చన్ ద పర్సెప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద వర్క్ యాక్ట్. సో అంటే ఇక్కడ ఏమంటున్నారు పిటిషనర్స్ని, సుప్రీంకోర్టుని ఇంకా డీప్గా క్రిటికల్ రివ్యూ చేయమని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ మ్యాండేటరీ 5-year ఇస్లాం ప్రాక్టీస్. సో ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో ఇది కూడా ఒక అబ్జెక్షన్గా చెప్తున్నారు. ఓకే. అంటే ఇదేంటి, రీసెంట్గా కన్వర్ట్ అయ్యే ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే డొనేషన్స్ చేయడానికి కుదరదు. సో అది ఒక అబ్జెక్షన్గా పిటిషనర్స్ చెప్తున్నారు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ ఆర్ ద సుప్రీం కోర్టులో లైక్ పిటిషనర్స్ ఏమంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందో దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. Now, Centre's position on the Work Amendment Act 2025. సో ఇప్పుడు మనం లైక్ పిటిషనర్స్, ముస్లిం పిటిషనర్స్ ఏం చెప్పారో చూసాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పింది. ఓకే. వర్క్ నాట్ అన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటే ఇందాక మనకి Article 26ని లైక్ ఆబ్జెక్ట్ చేస్తుంది అని చెప్పారు కదా, సో దానికి సమాధానంగా సెంటర్స్ పొజిషన్ ఆన్ ద వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. సో ఫస్ట్ పాయింట్ సెంటర్ ఏమంటుందంటే
వర్క్ నాట్ అన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. సో మనం ఇందాకేంటి పిటిషనర్స్ ఏమన్నారు, ఆర్టికల్ 26ని ఇంపాక్ట్ చేస్తుంది అని అన్నారు. సో సెంటర్ ఏమంటుందంటే నో, వర్క్ నాట్ అన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటుంది. అసలు ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటే ఏంటి అది తెలుసుకునే ముందు ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇండియన్ సెక్యులరిజం. సెక్యులర్ అంటే ఏంటి? సెక్యులర్ అంటే స్టేట్ రిలీజియస్ అఫైర్స్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అది సెక్యులర్. అదేంటి? ఇట్స్ అ ప్యూర్ వెస్టర్న్ కాన్సెప్ట్. కానీ ఇండియాలో సెక్యులరిజం మనం వేరేగా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇండియన్ సెక్యులరిజం ఏంటంటే వీల్ కాల్ దట్ యాజ్ అ ఇండియన్ సెక్యులరిజం మెయింటైన్ ఈక్వల్ డిస్టెన్స్ టు ఆల్ రిలీజన్స్ మాట. దీన్నే ప్రిన్సిపల్ డిస్టెన్స్ అంటారు. సో ప్రిన్సిపల్ డిస్టెన్స్ని అంటే 2 ఆస్పెక్ట్స్ బేసిక్లీ ఇది అర్థం చేసుకోవడానికి. అంటే ఒకటి అన్ని రిలీజన్స్కి ఈక్వల్గా ఇచ్చేస్తుంది, ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది ఒక ఆస్పెక్ట్ అయితే, ఈక్వల్ ట్రీట్మెంట్ ఒక ఆస్పెక్ట్ అయితే. ఇంకొకటి ఎప్పుడు ఇంటర్ఫేర్ అవుతుంది రిలీజన్ మ్యాటర్లో? వెన్ ఏదైనా డిస్క్రిమినేషన్ అయినా ఆర్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇంపాక్ట్ అవుతుంటే ఇంటర్ఫియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిందే కదా, శబరిమలలోని ఈవెన్ ఉమెన్ కూడా ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. అది ఎందుకు అయింది? సుప్రీంకోర్టు తీర్పు వల్ల. అప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు ఇంటర్వెన్ అయ్యిందంటే అక్కడ ఉమెన్ని ఎందుకు వెళ్ళడానికి అలౌ చేసిందంటే ఉమెన్ రిలీజియస్ ఫ్రీడమ్ని అప్హోల్డ్ చేస్తూ ఆ తీర్పు ఇచ్చిందన్నమాట. సో అక్కడ రిలీజన్ దాంట్లో ఎంటర్ అయింది. ఓకే, అలా ఇక్కడ సో ఎప్పుడు ఇంటర్ఫేర్ అవుతుంది? ఒక రిలీజియస్ ఫ్రీడమ్ని అప్హోల్డ్ చేయడానికో ఆర్ డిస్క్రిమినేషన్ తగ్గించడానికో ఈక్వాలిటీని పెంచడానికో స్టేట్ ఇంటర్వెన్ అవుతుంది రిలీజియస్ మ్యాటర్లో. సో ఈ కాన్సెప్ట్ మీద బేస్ చేస్తూనే ఇప్పుడు మనకేంటి కొన్ని మ్యాటర్స్లో రిలీజన్లో కొన్ని మ్యాటర్స్లో ఇంటర్వెన్ అవుతుంది, కొన్ని మ్యాటర్స్లో ఇంటర్వెన్ అవ్వదు అని చెప్పాను కదా. సో ఆ కొన్ని మ్యాటర్సే కోర్ మ్యాటర్స్ మాట. ఆ మిగతా కొన్ని మ్యాటర్స్ కానివి నాన్ కోర్ మాట. సో ఈ కోర్ మ్యాటర్సే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటారు. సో మనకి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ డాక్ట్రైన్ ఉంది, లీగల్ డాక్ట్రైన్ మాట. సో అందులో డొనేషన్ అంటే ఈ వక్ఫ్ అన్నది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్లో లేదు, అంటే కోర్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ కాదు అని చెప్తుంది. సో అందుకే మేము రిలీజన్లో ఎంటర్ అవ్వలేదు, ఓన్లీ సెక్యులర్, ఓన్లీ ఈ ఆస్పెక్ట్లో మేము మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్లోనే ఎంటర్ అయ్యాము అని చెప్తుంది. ఓకే, దట్ ఈస్ ద సెక్యులర్ ఓవర్ సైట్. అంటే వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద రిలీజియస్ ఆస్పెక్ట్, వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ టు ద మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద వర్క్ ప్రాపర్టీస్ అని చెప్తుంది. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ప్రెస్యూమ్డ్. సో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే చూసాం కదా. సో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యూషనల్ పరంగా లాస్ చేస్తుంది, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ పరంగా అంటే లైక్ ఈక్వాలిటీ, సెక్యులరిజం వీటి మీద బేస్ చేస్తూ లాస్ చేస్తుంది అన్నది ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే జ్యుడిషియరీకి ఆ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ తప్పుతుంది అన్నమాట. సో గ్యారంటీగా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ప్రిసెప్షన్ ఉండాలి అని చెప్తుంది. ఇంకొకటి ఉంటుంది కూడా, మేము అలాగే చేసామని కూడా చెప్తుంది. నెక్స్ట్, బ్రాడ్ కన్సల్టేషన్. ఇది ఏమంటుందంటే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి పార్లమెంట్ బిల్ పాస్ చేస్తున్నప్పుడు వేరియస్ డిస్కషన్ ప్రాసెస్ అవుతుంది కదా. ఈ పర్టికులర్ యాక్ట్ని 31 మెంబర్స్ జాయింట్ మెంబర్ పార్లమెంటరీ కమిటీ రివ్యూ చేసి వచ్చిన యాక్ట్ మాట. సో ఇది ప్రాపర్గా రివ్యూ అయిన యాక్ట్ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్, అండ్ ఆల్ వర్క్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ బై యూజర్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఫర్ లీగల్ క్లారిటీ. సో బై యూజర్ని రిమూవ్ చేసాం, కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇంతవరకు ఉన్న వాటిని మీరు రిజిస్టర్ అవ్వండి, ఎందుకంటే లైక్ లీగల్గా క్లారిటీ ఇస్తుంది, సో లీగల్ డిస్ప్యూట్స్ తగ్గుతాయి అని చెప్తుంది. ఓకే, దిస్ ఈస్ ద సెంటర్స్ పొజిషన్. ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు అర్థమైంది కదా. సో నౌ ద క్వశ్చన్ ఇస్ దిస్: The Waqf Amendment Act 2025 introduced which major change? సో ఆప్షన్స్ చూసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి, అండ్ దీని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.